ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకి దేవుని ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 2వ అధ్యాయము 11వ వాక్యం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకి ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చెబుతుంది. దేవుడు మనకు 2 గొప్ప వరాలను ఇస్తున్నారు, బుద్ధియు వివేచనయు. బుద్ధి మనకు సరి అయినది ఏది అనేది నేర్పుతుంది. వివేచన మనకు తప్పు మార్గాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. బుద్ధి మరియు వివేచన ఉన్న వారిని దేవుడు ప్రమాదాల నుండి కాపాడతాడు. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం కోరాడు. సొలొమోను రాజు దేవునిని ఇలా ప్రార్థించాడు: నీ ప్రజలకు న్యాయము తీర్చుటకు వివేచన కల హృదయము ఇవ్వము. దేవుడు అతనికి గొప్ప జ్ఞానం ఇచ్చారు. జ్ఞానం కోరిన వారికి దేవుడు జ్ఞానమును ఇస్తారు. యోసేపు జ్ఞానంతో ఐగుప్తును కాపాడాడు. ఫరో ఇలాగ అన్నాడు: నీ వంటి వివేకము గలవాడును జ్ఞానవంతుడను లేడు. యోసేపు దేవుని జ్ఞానంతో ఐగుప్తు దేశాన్ని కరువు నుండి కాపాడాడు. దేవుని జ్ఞానం మనలను మరియు ఇతరులను కాపాడుతుంది. దానియేలు దేవుని జ్ఞానం వల్ల గొప్పవాడాయను. దానియేలు ఇలా అన్నాడు: జ్ఞానమును బలమును దేవునికే చెందినవి. దేవుడు దానియేలుకు రహస్యాలను తెలియజేసెను. దేవునితో నడిచే వారికి వివేచన పెరుగుతుంది. ఎస్తరు వివేచనతో తన ప్రజలను కాపాడింది. ఎస్తరు తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ఆమె ప్రార్థించిన సరి అయిన సమయాన్ని ఎంచుకుంది. ఆమె ఇశ్రాయేలును రక్షించింది. వివేచన మనలను సరి అయిన నిర్ణయాలకు నడిపిస్తుంది. యేసు దేవుని జ్ఞానముతో ప్రతి పరీక్షను జయించెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని యందు కృపయందును ఎదిగెను. యేసు జ్ఞానము మరియు వివేచనతో జీవించెను. దేవుని జ్ఞానము మనలను ఆత్మీయంగా ఎదిగింపచేస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. మన జీవితం రక్షింపబడాలి అంటే కేవలము తలుపు మూసుకోవడం సరిపోదు. దేవుని జ్ఞానముతో జీవించాలి. యోసేపు పాపం నుండి తప్పించుకున్నాడు. దానియేలు అపవిత్రత నుండి దూరంగా నిలిచాడు. అబిగైల్ ప్రమాదాన్ని ఆపింది. ఎస్తరు సమయాన్ని గుర్తించింది. నెహెమియా దారి మళ్లింపును నిరాకరించారు. అలాగే దేవుడు మనలను కూడా ఆపదల నుండి తప్పించే ప్రభువై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల్లా, మనము దేవుని జ్ఞానముతో నింపబడే వారిగా ఉందాము, ఆశీర్వదింపబడదాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము. ఆత్మీయంగా బలపడే బిడ్డలుగా ఉందాము. ఆమేన్. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.